ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 22వ తారీఖుల గాయతు 28వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా గత వారంతో పోల్చుకుంటే ఈ వారం గ్రహస్థితిలో పెద్ద మార్పు ఏమీ లేదు. ఈ వారాంతంలో మాత్రం శుక్రగ్రహం మకర రాశిని వదిలిపెట్టి కుంభానికి వెళుతూ ఉన్నారు. కానీ ప్రస్తుతానికి ఈ వారంలో మాత్రం గురుగ్రహం వృషభ రాశి యందు, అలాగే కన్యా రాశి యందు కేతువు, కర్కాటక రాశి యందు కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే వృశ్చిక రాశి యందు బుధుడు, ధను రాశి యందు రవిగ్రహం, మకరమందు శుక్రుడు, కుంభమందు శనేశ్వరుడు, మీనరాశి యందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉండగా చంద్రుడు సింహం, కన్యా, తుల, వృశ్చిక రాశుల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అనగా వారం చివరిలో శుక్ర శనివారాల్లో శుక్రుని యొక్క మార్పు, ఆయన దశమ కేంద్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలోకి సంచారం చేయడం ద్వారా ఒక గ్రహం, ఇప్పటి వరకు యోగిస్తూ ఉన్నటువంటివి శనేశ్వరుడు, చంద్రుడే, దానితో పాటు శుక్రగ్రహం యొక్క బలం పెరగడం వల్ల అటు శుక్రుడు లక్ష్మీప్రదుడు కాబట్టి ఆయన కొంత ఆర్థికమైనటువంటి బలాన్ని ఈ రాశి వారికి ఇవ్వబోతారు. ప్రత్యేకించి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితుల్లో ఇందాక చెప్పుకున్నట్టు శనేశ్వరుడు చాలా యోగ్యమైనటువంటి గ్రహం. గోచార పరంగా ఈ రాశి వారికి 30 నుండి 35% బలం మాత్రమే మనకి ఈ వారం కనబడుతూ ఉన్నది. మిగతా బలం అంతా కూడా జాతకం బట్టి ఉండాలి. జాతకం కూడా కొంత ఇబ్బందిగా పెడుతూ ఉంటే మాత్రం మేషరాశి వారికి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. అయితే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఈ వారాంతంలో ఉండేటువంటి పరిస్థితులు బాగున్నాయి. శని శుక్రుల కలయిక అనేటువంటిది చాలా సంతోషప్రదమైనటువంటిది, చాలా ఐశ్వర్య సంకేతమైనటువంటి కలయిక అది. కాబట్టి అది వారాంతంలో జరుగుతోంది కాబట్టి వారం చివరిలో కొంత ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి ఏదైనా ఒక మంచి అవకాశాలు రావడం, ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి విషయాలు జరగడం లాంటివి మనకు కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను కనుక చూస్తే అటు చతుర్థంలో ఉండేటువంటి కుజుడు, వ్యయంలో ఉన్నటువంటి రాహు, వక్రించినటువంటి గురుడు, అష్టమంలో ఉండేటువంటి బుధగ్రహం, ఇవన్నీ కూడా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తే. అందువల్ల ఏం చేస్తారయ్యా ఈ గ్రహాలంటే కొన్ని మానసికంగా భయపడితే కొన్ని శారీరకంగా ఇబ్బందిని కలగజేస్తాయి. కాబట్టి ఆరోగ్య పరిస్థితులు ఈ వారం మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యలో సఖ్యత లోపిస్తూ ఉండడము, మీరు చెప్పినటువంటి విషయాలను వారు సరిగా పాటించకపోవడం, ఇంకా చెప్పుకోవాలి అంటే మీరు చెప్పిన విషయాలు వారు సరిగా అర్థం కాకపోవడం, దానికి తగ్గట్టుగా వారు ప్రవర్తించలేకపోవడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు మధ్యస్థంగానే ఉన్నాయి. విద్యార్థులకి ఈ వారం అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. స్త్రీలకి కూడా ఈ వారం సర్వసాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అదృష్టాన్ని నమ్ముకొని ఏ పని కూడా చేయకూడదు. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనే చెయ్యాలి. చతుర్థ కుజుడు, వ్యయరాహు ఉన్నంతసేపు సుబ్రహ్మణ్య ఆరాధన చాలా మంచిది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్న కుజుడు, అంటే గత వారంతో పోల్చుకుంటే గ్రహగతుల్లో పెద్ద మార్పులేమీ లేవు. మారినటువంటి శుక్రగ్రహం కూడా అటు 9లో గాని 10లో గాని కొంత మధ్యస్థమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్న నేపథ్యంలో గత వారం తాలూకు ఫలితాలే ఇంచుమించుగా ఈ వారం కూడా కనబడుతూ ఉన్నాయి. కుజగ్రహం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నది. శుక్రగ్రహం ఈ రాశి వారికి మధ్యస్థమైన ఫలితం. చంద్రుడు ఈ రాశి వారికి కొంత అనుకూలమైన గ్రహంగా ఉన్నారు. వక్రించిన గురుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు.
ప్రత్యేకించి లాభస్థానం ఉంది రాహు. అంటే 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మాత్రం ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అంటే దాదాపుగా 40% గోచారంలో బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశిగా వృషభ రాశిని ఈ వారంలో మనం చెప్పవచ్చును. ఎప్పుడైతే ఈ గ్రహ సంపత్తి ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుందో ఆర్థిక పరమైనటువంటి విషయాలు కొంత సానుకూలంగా ఉంటాయి. అనగా ఈ కుజరాహువుల యొక్క స్థితిగతుల వల్ల ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు రావు. కొంత ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి వచ్చినా సకాలంలో మీకు ధనం చేతికి అందడము, లేదా మరేతరత్ర ఇన్కమ్ సోర్సెస్ ద్వారా ఆదాయ వనరుల ద్వారా కూడా లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో ఏదైనా ఇల్లు అమ్ముడవ్వాలన్నా, పొలం అమ్ముడవ్వాలి అన్నా, లేదా ఇంకో ఆస్తిపాస్తులు వాహనాలు అమ్ముడవ్వాలి అన్నా చాలా ఇబ్బంది పడేటువంటి సందర్భంలో ఇప్పుడు వాటిని తొందరగా అమ్మకాలు కొనుగోలు లాంటి అంశాలని కొంత ముందుకు తీసుకెళ్లగలుగుతారు. అంతేకాకుండా గతంలో వచ్చినటువంటి రేటు మీద కొద్దిగా ఎక్కువగా ధనం వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారిలో ఉన్నాయి. అంటే అమ్మకాలు కొనుగోలు లాంటివి కొద్దిగా ముందుకు సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారు, లేదా ఈ స్థిర చరాస్తుల అమ్మకాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం మంచి సమయంగా చెప్పచ్చు. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూస్తే దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువగా పీడిస్తూ ఉంటాయి. అంటే లాంగ్ టర్మ్ ఉండేటువంటివి, వంశపారంపర్యంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు, జెనెటిక్ గా వచ్చేటువంటి సమస్యలు కొంత ఎక్కువ పీడిస్తాయి తప్పితే మిగతావి ఏమీ కూడా సమస్యగా ఉండవు. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. అంటే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యము, సంతానానికి సంబంధించిన ఆరోగ్యము, లేదా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా ఉండి కుటుంబ సభ్యులతోటి కొంత సమయాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబం కోసం కొంత ఎక్కువ సమయాన్ని గడపవలసి వస్తుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలు స్థిరంగా కొనసాగడానికి ఆస్కారం ఉన్నది. విద్యార్థులకి ఈ వారం కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అదృష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళకూడదు. వృషభ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై గురుని యొక్క బలాన్ని పెంచుకోవడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ఠ స్థానం ముందు ఉన్నటువంటి బుధుడు అనుకూలంగా ఉన్నారు. వక్రించినటువంటి గురువు యోగిస్తూ ఉన్నారు. వారం చివరి వరకు అష్టమంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. చంద్రబలం కొంత ఈ వారం తగ్గుముఖం పట్టింది కాబట్టి చంద్రుడు కొంత అనుకూలంగా లేరు. దశమ కేంద్రమందు రాహు అనుకూలంగా ఉన్నారు. అంటే దాదాపుగా గత వారంతో పోల్చుకుంటే మరి శుక్రబలం కొంత తగ్గింది, చంద్రబలం కొంత తగ్గింది. కాబట్టి ఒక 70% బలంతో మిథున రాశి వారు గోచార పరంగా ఈ వారంలో బలంగా ఉన్నట్టు మనం చూడవచ్చును. ఎప్పుడైతే కొంత 70% బలం ఉంటుందో గత వారంతో పోల్చుకుంటే కొంత తక్కువ అయినప్పటికీ కూడా ఈ వారంలో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా రావు. ప్రత్యేకించి విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలపై చాలా స్పష్టత వస్తుంది. విదేశాలకి అంటే ఇప్పుడు ఏదైనా సొంత దేశంలో ఉంటే విదేశాలకి వెళ్ళడం, విదేశాల్లో ఉంటే సొంత దేశాలకు రావడం అనేటువంటి విషయాలపై ఈ వారంలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాక ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి. ఆర్థికంగా కొంత ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోకి రావడము, అలాగే వెసులుబాటు దొరకడం, ఏదైనా ఒక పరిమితమైనటువంటి ఖర్చు ఏదైతే మీరు అనుకున్నారో అదే పరిమితమైన ఖర్చుతో కార్యక్రమాన్ని పూర్తి చేయగలగడం, ఎక్కడా కూడా బడ్జెట్ దాటకుండా, అంటే కొంత క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి ఖర్చుని ఈ రాశి వారి వారం పెట్టుకోగలుగుతారు. అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి. అటు సప్తమంలో రవిగ్రహం ఉండడం, షష్ఠ స్థానమందు బుధగ్రహం ఉండడం వల్ల పైత్యానికి సంబంధించి అంటే కొంత అజీర్తికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల మాత్రమే కొంత జాగ్రత్తలు తీసుకోవాలి మినహాయించి మిథున రాశి వారికి ఏమీ అనారోగ్య సమస్యలు కనబడడం లేదు. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి మిథున రాశి వారు వ్యాపార పరంగా అంటే వంశపారంపర్య వ్యాపారాలు చేసేటువంటి వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. వారికి చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక కుటుంబ సభ్యులతోటి కొంత సమయాన్ని గడిపేటువంటి అవసరం ఈ వారం గోచరిస్తూ ఉన్నది. కొంత అవసరం వస్తుంది, వారితో కొంత టైం స్పెండ్ చేయాలి అనేటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ ప్రకారంగానే ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే
విద్యార్థులకి గ్రహగతులు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు సైతం, అందులోనూ ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలలో ఈ గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అనగా జన్మకుజుని దోషమున్న, అష్టమ శనేశ్వరుని యొక్క స్థితి ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి అటు పంచమ స్థానంలో బుధుడు యోగించడం, తృతీయమందు చంద్రుని అనుకూలత ఉండడం, అలాగే ఈ వారాంతంలో వచ్చేటువంటి శుక్రగ్రహం తాలూకు శుభ ఫలితాలు గోచరిస్తూ ఉండడం, అలాగే రవి యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉండడం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో ఉన్నాయి. అంటే దాదాపుగా 55% గోచార పరిస్థితులు బలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో కర్కాటక రాశి వారు ఉన్నారు. కాబట్టి గత వారంతో పోల్చుకుంటే ఈ వారాంతంలో ఉండేటువంటి పరిస్థితులు కూడా కొంత అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి వచ్చినటువంటి శుక్రుని యొక్క బలం వల్ల, శుక్రుడు లక్ష్మీప్రదమైనటువంటి గ్రహం కాబట్టి ఆయన యొక్క అనుకూలత వల్ల ఈ వారంలో ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి రవి 6వ స్థానమందు ఉండడం చాలా అనుకూలించేటువంటి అంశం. అనగా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే 5, 6, 8 స్థానాల్లో వరుసగా బుధ, రవి, శుక్రులు యోగించడం వల్ల ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. పట్టుదల పెరుగుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయం ఎక్కడైతే మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో, అసలు మనకి ఇటువంటి ఇబ్బంది ఎందుకు వచ్చింది, మనం దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, మనం దీన్ని ఎలా దాటాలి అనేటువంటి విషయంపై తీవ్రమైనటువంటి శ్రమ చేస్తారు. మిమ్మల్ని మీరు మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. వెరసి ఎప్పటి నుండో ముందుకు సాగనటువంటి పనులన్నీ కూడా వాటిని చక్కగా మీరు ముందుకు తీసుకెళ్లి పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అంతేకాక తోటి ఉద్యోగస్తులతో కానీ పై అధికారులతో కానీ ఉండేటువంటి సఖ్యత కొంత మెరుగుపడుతూ ఉంటుంది. ఇంకా ఎవరైనా మీకు వ్యతిరేకమైనటువంటి వారు ఉంటే గనక వారు ఆయా స్థానాల నుండి బదిలీలు అవ్వడము కానీ, లేదా వారి యొక్క అండర్లో మీరు ఉండేటువంటి పరిస్థితులు లేకపోవడం, అంటే వారికి మీకు సంబంధాలు ఉండవు, మీరు ఎలా ఉన్నా వారు ప్రశ్న చేసేటువంటి అవకాశం ఉండదు. అటువంటి స్థితిగతుల్లోకి వెళతారు. అందువల్ల ఏంటంటే కొంత ఈ అధికారి లేదా పని వాళ్ళు, ఈ ఎంప్లాయర్ రిలేషన్ ఏమవుతుంది అంటే కొంత అనుకూలంగా ఉంటుంది. అంతేకాక వ్యాపారపరమైనటువంటి విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక ఎదుగుదల ఉన్నది. వ్యాపార పరంగా విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోండి. క్షణికమైనటువంటి ఆవేశాన్ని చాలా మీరు తగ్గించుకోండి. మీ చేతిలోనే వ్యవస్థ ఉండేటువంటి ఆ గ్రిప్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతే తప్పితే ఎవరో చెప్తే మీరు ఆడేటువంటి విధానంలో ముందుకు వెళ్ళొద్దు. క్షణికమైన ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరే ఇబ్బంది పడతారు. ఆలోచన చేసి ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ వారం మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికై ఆంజనేయ ఆరాధన ఎక్కువగా చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ రాశి వారికి ఉన్నటువంటి భృగు షట్కము అనేటువంటి ఒక దోషం తొలగిపోయినది. అనగా వక్రించినటువంటి గురుడు అనుకూలంగా ఉన్నారు. అలాగే చంద్రబలం ఈ వారం ఈ రాశి వారికి ఉన్నది. చతుర్థ కేంద్రమందు బుధగ్రహం అనుకూలించేటువంటి పరిస్థితులు ఈ సింహరాశి వారిలో ఉండగా, ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం ద్వారా 40% గోచారంలో బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశిగా సింహరాశి వారిని చెప్పవచ్చును. అయితే ఈ గ్రహ సంపత్తి వల్ల కొంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం, ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని చేపడితే ఆ కార్యక్రమం చాలా దిగ్విజయంగా పూర్తయ్యి దానిలో ఎటువంటి శ్రమ కూడా తెలియకుండా, నిజానికి ఈ పని వల్ల మనం చాలా శ్రమ పడతాము, చాలా ఖర్చు వస్తుంది అనేటువంటి విషయాలన్నిటిని కూడా ఓవర్కమ్ చేసి చాలా తేలిగ్గా మీకున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే
సుదూర ప్రాంతాలకి ప్రయాణం చేయాలి, ఇదేమన్నా మనకు శక్తిని మించి ప్రయాణం చేయవలసి వస్తుందేమో, లేదా శరీరం అలసిపోతుందేమో, ఈ ప్రయాణం ఎలా చేయాలి అనుకునేటువంటి తరుణంలో నిజంగా అంత శ్రమ పడాల్సినటువంటి అవసరం లేకుండానే మీ పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతున్నాయి. అంటే ప్రధానంగా మనం చెప్పగలిగేది ఏంటి అంటే, ఈ భృగు షట్క దోషం దాటిన తర్వాత శారీరక శ్రమ అనేటువంటిది తక్కువగా ఉంటుంది, అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది, ఆర్థికంగా ఉండేటువంటి కొంత ఖర్చు ఏదైతే ఉండదో అది తక్కువగా ఉంటుంది. ఈ 3 విషయాల్లో ఉండేటువంటి ఈ పరిస్థితుల వల్ల సింహరాశి వారు కొంత పాజిటివ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా ఈ పంచమంలో ఉండేటువంటి రవిగ్రహం వల్ల మాత్రం కొంత సహృద్కేశం ధనక్షయం అన్నారు. అక్కడ కూడా సొంత బంధువుల వల్లే, మీ గురించి అని కాదు, సొంత బంధువుల వల్ల కానీ, తోబుట్టువుల వల్ల కానీ, మిత్రుల వల్ల కానీ కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అది ఈ వారంలో ప్రత్యేకించి కొంత చూడదగినటువంటి అంశంగా చెప్పవచ్చును. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. లౌక్యాన్ని ప్రదర్శించగలుగుతారు. అంటే ఏ క్షణంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటువంటి దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. అయితే కొంత బద్ధకం అధికంగా ఉంటుంది. ఆ బద్ధకాన్ని గనక వదిలి కష్టపడి పని చేసుకోగలిగితే చాలా రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారస్తులకి ఇది కలిసి వస్తుంది. స్త్రీలలో ప్రత్యేకించి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి గ్రహస్థితి చాలా అనుకూలిస్తుంది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చివరిలో శుక్రుడి యొక్క బలం కొంత తగ్గుతూ ఉన్నది. అందులోనూ భృగు షట్కము అనేటువంటి ఒక దోషం ఈ రాశి వారికి వస్తూ ఉన్నది. షష్ఠ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. వారం మధ్య వరకు శుక్రుని యొక్క బలం ఉన్నది. ఈ రాశికి అర్ధాష్టమ రవి దోషం ఉన్నప్పటికీ ప్రత్యేకించి లాభస్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క బలంతో కలుపుకుని, చంద్రగ్రహంతో కలుపుకుని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి. అయితే గోచారవశాత్తు 55% బలాన్ని మనం ఈ రాశి వారికి ఇవ్వవచ్చు. 55% బలంతో కన్యా రాశి వారు ఈ వారం ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. అయితే ఇది ఈ గ్రహస్థితి వల్ల కొంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అనగా శక్తిని మించి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో ఏదో అడ్జస్ట్ అవుతాయి అనుకున్నటువంటి ధనం సకాలంలో చేతికి అందకో, లేదా ఖర్చు పెట్టవలసినటువంటి ధనం అలాగే ఉండి వచ్చేటువంటి ఇన్కమ్ కొంచెం తక్కువ ముఖం పట్టడం వలన కొంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకి ఈ వారం అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొంత సానుకూలంగానే ఉన్నాయి. అయితే కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం ఒకంత మాట పట్టింపులు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. అనగా మీరు చెప్పినటువంటి మాటలను ఇతరులు కొంత కుటుంబ సభ్యులు విభేదిస్తూ ఉండడం, అలాగే కుటుంబ సభ్యులు చెప్పేటువంటి సలహాలని సూచనల్ని మీరు పాటించలేకపోతూ ఉండడం ఇత్యాది అంశాలు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మొండిగా జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సొంత నిర్ణయాలు, ఎవరిని నమ్ముకోకుండా మీకు మీరుగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. దానివల్ల సపోర్ట్ లేకపోవడం వల్ల ఎదుర్కొనేటువంటిది ఏంటయ్యా అంటే శారీరక శ్రమ, మానసిక శ్రమ. ప్రతి చిన్న పనిని మీరే ముందు ఉండి చేసుకుంటూ ఉండడం ఇత్యాది విషయాల వల్ల కొంత అధికమైనటువంటి శ్రమ ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఈ వారంలో శారీరక, మానసిక శ్రమ కనబడుతూ ఉన్నది. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగ వ్యాపారాల్లో కొంత శ్రమించి పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువ సమయాన్ని ఉద్యోగ వ్యాపారాల్లో గడిపేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ భృగు షట్కము అనేటువంటి దోషస్థితి, అలాగే గురుని యొక్క వక్రగతి తాలూకు ఫలితాలు, అర్ధాష్టమ రవి యొక్క స్థితి కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి తరుణంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది. స్త్రీలకి, ఉద్యోగస్తులకు మాత్రం ఈ గ్రహస్థితి కొంత ఇబ్బందిని కలగజేస్తుంది. కాబట్టి ఈ వారంలో ఆదిత్యోదయ పారాయణ ఎక్కువగా చేస్తూ, సూర్యారాధన చేస్తూ ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు
శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి వక్రించినటువంటి గురుడు అనుకూలంగా ఉండడం, చతుర్థ పంచమ స్థానాల్లో శుక్రుడు యోగించడం, 2వ స్థానమందు బుధుడు, తృతీయ స్థానమందు రవిగ్రహం, అలాగే దశమ కేంద్రం లగాయతు చంద్రుని యొక్క బలం అధికంగా ఉండడం, షష్ఠ స్థానమందు రాహు. ఆల్మోస్ట్ 80 to 90% గోచారంలో గ్రహాలన్నీ కూడా చాలా ఫేవరబుల్ కండిషన్స్ లో ఉన్నాయి. అంటే తులారాశి వారికి ఈ గ్రహస్థితి చాలా మంచిది. గత వారంలో కూడా మనం ఇదే రకమైనటువంటి మాట చెప్పుకున్నాం. అయితే కొంతమందికి ఈ ఫలితాలు రాకపోతూ ఉండొచ్చు. దానికి కారణం ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశలు యోగించకపోతే గోచారంలో ఫలితాలు రావు. ఇది ఎప్పటి నుండో మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. జాతకంలో దశలు బాగున్న నాడు ఈ గోచార ఫలితాల వల్ల ఆ ఫలితం ద్విగుణీకృతం అవుతుంది. అంటే ఎప్పుడైతే 80-90% గోచార ఫలితాలు అనుకూలంగా ఉంటాయో వారు అనుకున్నట్టు వెళ్తూ ఉంటుంది జీవితం. అంటే పలానా కాలేజీలో సీట్ రావాలి, వస్తుంది. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు, ఓ మంచి ర్యాంక్ కోసం తీసుకుంటున్నారు, ఖచ్చితంగా వస్తుంది. పలానా మెడికల్ కాలేజు లేదా పలానా ఇంజనీరింగ్ కాలేజు, ఇలా ఏదైనా సరే కానివ్వండి, చదువు పరంగా పోటీ పరీక్షలలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే పోటీ పరీక్షలలో చాలా మంచి విజయాలను సాధించగలుగుతారు. అలాగే ఒక పబ్లిక్ డొమైన్ లో గనక తీసుకున్నప్పుడు సమాజంలో ఉండేటువంటి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సంఘంలో మీకు ప్రాముఖ్యత పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, ఒక పదవి సంప్రాప్తం అవడం కానీ, లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీరు లీడ్ చేయగలిగేటువంటి కెపాసిటీ రావడం కానీ, లేదా మీ ఆలోచనలు చాలా వేగవంతంగా ముందడుగు వేస్తూ ఉండడం కానీ, ఇవన్నీ కూడా చాలా గొప్పగా కలిసి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి, లేదా ఈ కష్టసాధ్యమైనటువంటి పనిని ఏ విధంగా పూర్తి చేయాలి, అది మీదనే కాదు ఇంకొకరి దానికైనా సరే మీరు సహాయం చేయగలుగుతారు. ఇలా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండగలుగుతారు. అటు జీవిత భాగస్వామితోటి సంతాన పరంగా ఉండేటువంటి సమస్యల్ని అధిగమిస్తూ, కుటుంబ పరంగా ఉండేటువంటి సమస్యల్ని అధిగమిస్తూ, ఉద్యోగ వ్యాపారాలలో కూడా మీ వంతు తమదైనటువంటి ముద్రను వేయగలుగుతారు ఇటువంటి గ్రహస్థితుల్లో. కాబట్టి తులారాశి వారికి అటు కుటుంబ పరంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఇది అత్యద్భుతమైనటువంటి కాలంగానే మనం చెప్పవచ్చును. అంతేకాకుండా ఏదైనా ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఉద్యోగాల్లో మార్పు చేయాలి, వ్యాపారాన్ని విస్తరించాలి, లేదా ఒక కీలకమైనటువంటి పదవి కోసం ప్రయత్నం చేయాలి, ఇలా ఏదైనా ముఖ్యమైనటువంటి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్, ఒక సెట్, ఏదైనా ఒక మంచి ప్రాపర్ హైట్కి వెళ్ళడానికి ఏదైనా ప్రయత్నం చేయాలి అనుకుంటే ఇది చాలా బెస్ట్ టైం, ఇది చాలా గొప్ప సమయం ఆ పనులను ప్రారంభించడానికి. కాబట్టి అన్ని విధాలుగా ఈ గ్రహస్థితి బాగున్నది. స్త్రీలకు సైతం ఇదే గ్రహస్థితి అనుకూలిస్తూ ఉన్నది. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన, అభిషేకాదులు చాలా ముఖ్యము. కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చివరిలో శుక్రుని యొక్క ఆనుకూల్యత అనేటువంటిది ఒక మంచి విషయంగా చెప్పచ్చు. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఇప్పటి వరకు ఈ వృశ్చిక రాశికి యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలు ఏమీ లేవు. గత వారం అయితే 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మరి ఈ వారంలో చంద్ర శుక్రుల యొక్క అనుకూలత వల్ల ఒక 25% బలాన్ని, అంటే 0 నుండి 25 వరకు రాగలిగారు. దానికి కారణం కూడా ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత వల్లనే. ఈ గురువు వక్రగతి తాలూకు ఫలితాలు పోయేంత వరకు కూడా ఈ రాశి వారు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుండి బయటకు రావడం అనేటువంటిది కొంత తక్కువ అయినప్పటికీ కూడా కొంత ఈ రాశి వారికి ఉన్నటువంటి అదృష్టం ఏంటి అంటే జన్మతః వారికి ఉండేటువంటి జాతకాల్లో ఉండేటువంటి దశాంతర దశలు ఎక్కువగా మంచివే సాగుతూ ఉంటాయి. ఎందుకంటే దీర్ఘకాలికంగా ఉండేటువంటి దశల్లో పుడతారట. జ్యేష్ఠ నక్షత్రంలో పుడితే బుధ దశలోను, అలాగే అనురాధలో పుడితే శని దశలోను, విశాఖలో పుడితే గురువులోను, ఈ 3 తర్వాత వచ్చేటువంటి దశలన్నీ లాంగ్ పీరియడ్ నడుస్తాయి. అందువల్ల సడన్ గా పడిపోవడం కానీ లేదా సడన్ గా రైజ్ అవడం కానీ ఉండదు. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని పరిశీలన కనుక చేస్తే గత వారంతో పోల్చుకుంటే కొంత పాజిటివ్ గా మనం చెప్పుకోవచ్చును. ఒక 25% బలం ఉన్నది. అయితే ఈ 25% బలం దేనికి ఉపయోగపడుతుంది? మానసిక ప్రశాంతతకి, కుటుంబానికి సంబంధించినటువంటి అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత స్థానాల్లో ఉద్యోగము పైన ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ
చదువు పరంగా కూడా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే నేను చెప్పినటువంటి విషయాలలో ఎదుగుదల అనేటువంటిది ఈ వారం ప్రస్ఫుటంగా వృశ్చిక రాశి వారు చూస్తారు. కొంత మనసుకు నచ్చినటువంటి విషయాల ప్రస్తావన, మనసుకు నచ్చినటువంటి పనులు జరుగుతూ ఉండటము, నచ్చినటువంటి వాహనం కొనుగోలు, వస్త్రము, ఆభరణము, లేదా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు, కుటుంబ సభ్యులతో కొంత హాయిగా ప్రశాంతంగా చర్చోపచర్చలు చేసేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నప్పటికీ ఈ వారంలో శుక్రుని యొక్క బలం పెరగడం వల్ల వారాంతంలో తీసుకునేటువంటి నిర్ణయాలు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కూడా గ్రహస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఈ వారంలో ఈ చంద్ర శుక్రుల యొక్క అనుకూలత వల్ల కొంత డీవియేషన్ అనేటువంటిది ఉంటుంది, అనగా దృష్టి మారుతుంది. దానివల్ల కూడా కొంత ఉపశమనంగా ఉంటుంది. చదువర్లకి ఇది మంచిది. వ్యాపార పరంగా కూడా మంచి ఫలితాలను సూచిస్తూ ఉన్నది. వృశ్చిక రాశి వారు మరింత మంచి ఫలితాలను సాధించడానికై, అర్ధాష్టమ శనిగ్రహ పీడను తొలగించుకోవడానికై నిరంతరం కాలభైరవాష్టకాన్ని, దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంత తగ్గింది. అనగా వక్రించినటువంటి గురువు యోగిస్తూ ఉన్నారు. అష్టమ కూజుని తాలూకు ప్రభావం ఉన్నది. శుక్రుని యొక్క బలం కొంత తగ్గినది. అర్ధాష్టమ రాహు యొక్క పీడ ఉన్నది, జన్మ రవి యొక్క పీడ ఉన్నది. మరి యోగించే గ్రహాలు ఏంటయ్యా అంటే ప్రత్యేకించి చంద్రుని యొక్క బలం తగ్గడం, శుక్రుని యొక్క బలం తగ్గడం వల్ల గురు శనుల యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. దీనివల్ల కేవలం 35% మాత్రమే గోచారంలో బలం ఉన్నటువంటి స్థితిలో ధనురాశి వారు ఉన్నారు. 35% అంటే 100కి 35 మార్కులు జస్ట్ పాస్ అవుతారు. కానీ అతి కష్టం మీద ఈ వారం ముందుకు వెళుతుంది. అంటే అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ లాగుకొని ముందుకు వెళతారు. అంతే తప్పితే ఇక్కడ ప్రత్యేకమైన అదృష్టంతో ఈ పని పూర్తయింది, లేదా ఏదైనా మనకి కలిసి వచ్చింది అనేటువంటి మాటలు వినబడకపోయినా సరే ఏదో ఒకలాగా మనం దీన్ని పూర్తి చేయగలిగామనేటువంటి ధోరణి ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలను కనుక చూసుకుంటే కష్టసాధ్యంగానే ముందుకు తీసుకువెళుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా కొంత వెసులుబాటు కనిపిస్తూ ఉంటుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 5 రూపాయల ఖర్చు కనబడి అది 2, 3 తోటి ముగుస్తుంది. అమ్మయ్య ఫోన్లో పూర్తిగా పోవడం కన్నా కొంత తగ్గించుకోగలిగామనేటువంటి ధోరణి, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మొదటిగా భయం ఉంటుంది. నిదానికి వెళ్లే కొద్దీ కూడా, నిజానికి ముందుకు వెళ్లే కొద్దీ కూడా అనుకున్నంత స్థాయిలో ఇబ్బంది ఉండదు, కొంత తగ్గి మాత్రం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ వారంలో మనం చూడవచ్చు. ఇక కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇవి కూడా అంత అనుకూలంగా లేవు. తోబుట్టువులతోటి కానీ లేదా జీవిత భాగస్వామితో కానీ ఉండేటువంటి విషయాలన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయి. పెద్ద అనుకూలమైన స్థితులు కాదు. అలానే మీకు అంత మెంటల్ టెన్షన్ని కలిగించవు, ఏదో మధ్యస్థంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొంత ఒత్తిడి అనేటువంటిది ఈ వారం కనబడుతుంది. అయినప్పటికీ కూడా కొంత ముందుకు సాగుతూ ఉంటారు. ఇందాక చెప్పుకున్నట్టు కష్టసాధ్యంగానే ఉంటుంది, కానీ ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ గ్రహస్థితి ఆ మాదిరిగా కొంత ఉపయోగపడుతూ ఉంటుంది. సంతాన పురోగతి ఉంటుంది. అలాగే చదువర్లకి ఇది చాలా మంచిది. విద్యార్థులకి, మరీ ముఖ్యంగా స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి కొంతమేరకు అనుకూలిస్తుంది. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అష్టమ కుజదోష నివారణ కోసమై లక్ష్మీ నృసింహకరాలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం మంచిది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఈ రాశి వారికి గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. జన్మ శుక్రుని స్థితి కాస్త 2వ స్థానంలోకి మారుతూ ఉన్నారు. ధనస్థానము, వాక్స్థానము, ముఖస్థానము, కుటుంబ స్థానము, ఈ స్థానంలోకి శుక్రుని యొక్క మార్పు అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా కుజుడు వక్రించినటువంటి స్థితిగతులు, అలాగే గురుడు ప్రత్యేకించి వక్రించి పంచమ భావంలో ఉన్నటువంటి స్థితిగతులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. అలాగే ఏలినాటి శని యొక్క ప్రభావం చివరిలో ఉన్నది. వ్యయరవి యొక్క దోషం ఉన్నది. లాభస్థానం ముందు బుధుడు ఉన్నారు. అంటే ప్రత్యేకించి అనుకూలించే గ్రహాలను చూస్తే శుక్రుడు, బుధుడు, చంద్రుడు, అంటే 30% గోచారంలో బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి మకర రాశి. ఈ 30% అంటే 100కి 35 మినిమం పాస్, 30 వచ్చాయి
అంటే ఇంకా ఎదువలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ శుక్రబుధులు అనుకున్నట్టుగా వెంటనే అంత పాజిటివిటీని వాళ్ళు ఇవ్వలేరు, కానీ కొంతలో కొంత పూర్తి స్థాయిలో పడిపోకుండా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ వారంలో ప్రత్యేకించి ఏదైనా ఆర్థిక పతనము అనేటువంటిది గనక జరగవలసి ఉంటే కూడా ఈ 3 గ్రహాలే కాపాడుతాయి. ప్రత్యేకించి మానసిక సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ దారిలో ముందుకు వెళ్ళాలి, మనం ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ముందుకు కదలాలి అనేటువంటి విషయాలపై ఉన్నటువంటి సందిగ్ధత ఏదైతే ఉన్నదో అది తొలగిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మానసిక సంఘర్షణల నుండి, ద్వంద్వ వైఖరుల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాక స్నేహితుల యొక్క సపోర్ట్ ఉంటుంది. అంటే మిత్రులు, సన్నిహితులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో మీకు ఉపయోగపడుతూ ఉంటారు. అంటే పలానా కష్టం వచ్చింది, ఇలా బయటపడితే బాగుంటుంది, ఇలా వెళ్ళొచ్చు, ఉద్యోగం కావాలి, ఇలా పలానా రిఫరెన్స్ ఉన్నది అనేటువంటి విధంగా వారు సహాయం చేస్తారు. కాబట్టి అటు కుటుంబ సభ్యుల సపోర్ట్ లేకపోయినా, తోబుట్టువుల సపోర్ట్ లేకపోయినా, స్నేహితులు అనేటువంటి వాళ్ళు ఎక్కువ అండదండలతోటి మీతో ఉంటూ ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ లేదు, ఎప్పుడు కూడా రిస్ట్రిక్టెడ్ గానే ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ రాశి వారికి. అయితే కొంత ఆదాయ మార్గం ఈ రాశి వారికి ఈ వారం బాగుంటుంది, కొంత పెరుగుతాయి. కాబట్టి చదువర్లకు కూడా ఇది మిశ్రమమైనటువంటి గ్రహస్థితే. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కాలం మిశ్రమంగానే ఉన్నది. ఈ వారం మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సిద్ధమంగళ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చిన అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే శుక్రుడి యొక్క బలం పెరిగింది. అటు జన్మరాశి యందు శుక్రుడు, 2వ స్థానమందు రాహువు, 6వ స్థానమందు కుజుడు, చంద్రుడి యొక్క బలము, దశమమందు రవిగ్రహం యొక్క స్థితిగతులతోటి 70% బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి కుంభరాశి. 70 నుండి 80% కూడా గోచారంలో బలం ఉన్నట్టు చెప్పచ్చు. అయితే ఏలినాటి శని తాలూకు స్థితిగతుల వల్ల మాత్రమే కొంత బలం తగ్గించవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా శని 15, గురుడు 15% బలాన్ని లాగేసుకున్నప్పటికీ మిగతా గ్రహాలు సంపూర్ణంగా అనుకూలిస్తున్నాయి 70% బలంతో. కాబట్టి కుంభరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది, ఆదరణ పెరుగుతుంది, ఆకర్షణ శక్తి పెరుగుతుంది, బద్ధకం తగ్గుతుంది, ఏదైనా ఒక పని సాధించాలి అనేటువంటి ఒక కసి పెరుగుతుంది. ఎందుకు ఈ పని ఇలాగే చేయాలి అనేటువంటి ఆలోచన పెరిగి మీరు ఒకే రకమైనటువంటి పనిని విభిన్న కోణాల్లో పూర్తి చేయగలుగుతారు. అలాగే ఒక కీలకమైనటువంటి హోదా కోసము, పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి కుంభరాశి వారికి ఆ పదవి యోగం కానీ, లేదా మీరు అనుకున్నట్టు ఒక హోదా కానీ దక్కేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సామాజిక పరిస్థితులు కానీ, లేదా ఒక సంఘ జీవనంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మీ మీద ఉండేటువంటి నిందారోపణలు కానీ, అసత్య ప్రలాపనలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి యొక్క పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. మీ యందు చేసేటువంటి అసభ్యకరమైనటువంటి, అసత్యమైనటువంటి ఆరోపణలన్నిటి నుండి కూడా మీరు బయటపడగలుగుతారు. న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలకు దారితీస్తాయి. జీవిత భాగస్వామి, సంతానానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో పురోగతి ఉంటుంది, ఆర్థిక పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల తాలూకు స్థితిగతులన్నీ అనుకూలంగా ఉన్నాయి. వంశపారంపర్య వ్యాపారాలు కానీ, భాగస్వామ్య వ్యాపారాలు కానీ అనుకూలించేటువంటి పరిస్థితులు ఉంటాయి. వ్యాపార పరంగా ఇది చాలా గొప్ప కాలంగా చెప్పవచ్చును. ఎలక్ట్రానిక్ వస్తువులను కానీ, గృహోపకరణాలను కానీ, వాహనాలను కానీ, నగలను కానీ కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. ఇటు చూసినా శుభ ఫలితాల యొక్క పరంపర కనబడుతూ ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శించగలుగుతారు. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. స్త్రీలలో మంచి ఆత్మవిశ్వాసం కనబడుతుంది. కాబట్టి కుంభరాశి వారికి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి ఇది గోచారంలో బలం, జాతకంలో బలం కూడా అనుకూలిస్తే ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి శనేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యండి, ఈశ్వరాభిషేకాలు జరిపించుకోండి, దశరథకృత శని స్తోత్రాన్ని, నీలాంజన సమాభాసం స్తోత్రాన్ని పారాయణ చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గత 3 వారాలుగా ఉన్నటువంటి శుక్రుని యొక్క బలం ఈ వారం చివరిలో తగ్గుతోంది.
అంటే ఈ వారంలో శుక్రవారం శనివారం శుక్రుడు వ్యయస్థానానికి చేరుకుంటూ ఉన్నారు. దానివల్ల ఆ శుక్ర బలం కొంత తగ్గుతుంది. కేవలం మరలా చంద్రగురుల మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ రవి బలం కూడా ప్రత్యేకించి ఉన్నది కాబట్టి 30% గోచార బలంతో మీనరాశి వారు ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ రవిగ్రహం దశమంలోను ఏకాదశంలోను ఆల్మోస్ట్ 2 నెలల పాటు మీకు యోగిస్తారు కాబట్టి ఈ 2 నెలల్లో మరలా అర్ధాష్టమ కుజుడొచ్చినా లేదా ఏలినాడు శని ప్రభావం ఉన్నా కొంత ఈ రవి బలం వల్ల కొన్ని ఓవర్కమ్ చేస్తారు. దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం కదా దశమంలో. అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు శాస్త్రంలో. అంటే అర్ధబలాన్ని, అంగబలాన్ని, శారీర సౌష్ఠవాన్ని, అలాగే ఉద్యోగపరమైనటువంటి దోషాలని తీసేసేటువంటి గ్రహం ఆయన. కాబట్టి జీవితంలో ముఖ్యంగా కావలసినటువంటిది ఏంటంటే ఆరోగ్యము, ఐశ్వర్యము. ఈ రెండు ఉంటే సరే ఇంకా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కొంత ముందుకు సాగగలుగుతూ ఉంటాం. కాబట్టి ఆ 2 విషయాల్లోనూ రవి ఉపయోగపడతారు. ఇటు రాహువు కానీ లేదా కుజుడు కానీ లేదా శుక్రుడు కానీ శనేశ్వరుడు కానీ మానసికమైనటువంటి సమస్యల్ని, ఒత్తిళ్లని కొంత ఎక్కువగా ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కొంత మనోధైర్యం అవసరం అవుతూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు వెనకాల ఉండి కొంత భరోసాగా కొంత ధైర్యాన్ని చెప్పేటువంటి వారు దొరుకుతారు. ఆ దొరకడం వల్ల ఏమవుతుంది అంటే ఓవర్కమ్ చేయగలుగుతారు కొన్ని రకాల సిచ్యువేషన్లు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో మనసుకి నచ్చనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కల్లో కూడా ఊహించాం, ఏంటి నేను ఈ నిర్ణయం తీసుకుంటానా, అసలు నాకు ఇది ఇష్టం లేదు కదా, కానీ ఈ పని ఎందుకు చేయవలసి వస్తుంది అనేటువంటి ధోరణిలో ఆలోచన కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నచ్చనటువంటి వ్యక్తులతోటి చాలా ఆప్యాయంగా మాట్లాడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనసు ఒప్పుకోదు, కానీ పరిస్థితులు ఏం చేస్తాయి, మాట్లాడేలా చేస్తాయి. ఇలా ద్వంద్వమైనటువంటి వైఖరి ఉంటుంది. మనసుకు నచ్చింది మనం చెయ్యము, మనం చేసేది మన మనసుకు నచ్చదు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు, ఈ రకమైనటువంటి ద్వంద్వ వైఖరి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఏమి ఇబ్బందులు లేవు, కానీ మానసిక సమస్యలు కొన్ని ఉంటాయి. దీనివల్లే కొంత శరీరం బరువు పెరిగిపోతూ రకరకాలైనటువంటి మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పౌర్ణమి, అమావాస్యలకు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఆ విషయాల పట్ల జాగ్రత్త అవసరం. ఉద్యోగపరంగా కీలకమైనటువంటి మార్పులు జరుగుతాయి. అలాగే వ్యాపార పరంగా గ్రహగతులు బాగున్నాయి. మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. స్వస్తి.